అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వీడకే చెలి పార్ట్ 2 విందాం. విక్రమ్ని ఏడిపించడానికి అను కార్ దిగి పక్కనే ఉన్న ఒక బంగ్లా వెనకాల దాక్కుంటుంది. విక్రమ్ కార్ దగ్గరికి వచ్చి అను కోసం వెతుకుతూ ఉంటాడు. అను ఆ బంగ్లా వెనుక నుండి విక్రమ్ని గమనించి నవ్వుకుంటూ ఉండగా ఎవరో అను వెనుకగా వచ్చి తన నోరు మూసి అక్కడి నుంచి తను లాక్కెళ్ళిపోతారు. విక్రమ్ కంగారుగా ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటాడు. అను, ఎక్కడున్నావు? ఆటలాడింది చాలు, బయటకు రా అంటూ విక్రమ్ తనను పిలుస్తూ ఆ చుట్టుపక్కలంతా వెతుకుతున్నాడు. ఇంతలో ఇక్కడ అను, రేయ్, ఎవర్రా మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మా తమ్ముడు ఐ లవ్ యూ చెప్తే అందరి ముందు చెప్తూ కొట్టావంట కదా, అందుకే నేను తీసుకొచ్చాం. ఎవరినీ తమ్ముడు? శ్రీను. ఓహో, మీరా శ్రీనుగాడి బ్యాచా? వాడే పెద్ద దగులుబాజీ వెదవా, మళ్ళీ మీరు వాడికి సపోర్టా? ఓ పిల్ల, మేం పెద్ద రౌడీలం తెలుసా? అలాంటిది మాకు భయపడాల్సింది పోయి తిడతావా? అయితే ఏంట్రా గొట్టం, ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎత్తుకొస్తారు పింజారి వెదవల్లారా. ఏందన్నా ఈ పిల్ల ఇట్లా తిడుతోంది? తిట్టడం కాదురా, మీ అందరినీ సలసలా కాగిలో నూనెలో వేసి వేయించాలి అడ్డగాడిదల్లారా అంటూ అను చెడామెడవని తిడుతూనే ఉంది. ఆ తిట్లు భరించలేక అందరూ చెవులు మూసుకుంటారు. ఇంతలో విక్రమ్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చితక్కొడతాడు. అయ్యో భయ్యా, మమ్మల్ని వదిలేయండి. ఆ అమ్మాయిని ఎందుకులా తీసుకొచ్చారు? దాని సంగతి తెలియక తీసుకొచ్చాం. చూడు భయ్యా, ఇప్పటికే ఆ పిల్ల తిట్లతో మా ప్రాణాలు సగం పోయాయి. ఇప్పుడు నువ్వు కొట్టావంటే పూర్తిగా పోతాయి. ఈసారికి మమ్మల్ని క్షమించి ఆ పిల్లని తీసుకుని పో ప్లీజ్ భయ్యా. అను విక్రమ్ దగ్గరకు వస్తుంది. విక్రమ్ కోపంగా చూస్తూ అను చెంపపై కొడతాడు. చెంపపై చేయి పెట్టుకుని విక్రమ్ని చూస్తుందాను. ఏంటి చూస్తున్నావు? రా. ఎలా రమ్మంటావు? నువ్వు నన్ను కొట్టావు. ఏయ్, అసలే చాలా చిరాకులో ఉన్నాను. ఇంకెక్కువ మాట్లాడావనుకో ఇంకొకటి ఇస్తాను. నోరు మూసుకునిరా. ఆ మాటలకి అను ఏం మాట్లాడకుండా అక్కడే నిలబడిపోయి ఉండిపోయింది. విక్రమ్ కోపాన్ని అదుపు చేసుకుంటాడు. వస్తావా రావా? నేను రాను. నీకిలా చెప్తే బుర్రకెక్కదు అంటూ విక్రమ్ తన్ని ఎత్తుకుని తీసుకొచ్చి కారులో కూర్చోబెడతాడు. డ్రైవింగ్ చేస్తూ విక్రమ్ అనుని గమనిస్తాడు. తను ఇంకా ఏడుస్తూనే ఉంది. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎప్పుడూ కొట్టలేదు తెలుసా? చూడు నా చెంపేలా కందిపోయిందో. రేపు నా ఫ్రెండ్స్ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? నువ్వు నేను కొట్టినందుకు ఏడుస్తున్నావా, లేక నీ ఫ్రెండ్స్ అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తున్నావా? రెండూను. ఓకే, ఏదో కోపంలో కొట్టేశానులే, సారీ అని విక్రమ్ అనగానే అదేదో ముందే చెప్పొచ్చుగా, అనవసరంగా ఇంతసేపు ఏడవాల్సి వచ్చింది అంటూ అను కళ్ళు తుడుచుకుంటూ అంటుంది. ఆ మాటకి విక్రమ్ సడన్గా ఒకేసారి బ్రేక్ వేస్తాడు. అంటే ఇంతసేపు నువ్వు ఏడ్చింది నేను సారీ చెప్పలేదనా? అవును, లేకపోతే ఊరికే ఏడవడానికి నాకు బుర్రలేదనుకున్నావా అని. ఇంతలో అను వాళ్ళు ఇల్లు వస్తే అను కార్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. భగవంతుడా, ఈ తిక్కలదాన్ని నాకు ఎందుకు తగిలించావు తండ్రి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్, ఇంకా నిద్రపోలేదా? లేదు శ్రావ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి ఎంతసేపు ఉండిపోయావు? రేపు ఇంట్లో పూజ ఉంది కదా, ఆ ఏర్పాట్లు చూసేసరికి లేట్ అయింది. అవునా అంటూ విక్రమ్ శ్రావ్యం దగ్గరికి తీసుకుంటాడు. విక్రమ్, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను నీకు తెలీదా? తెలుసు, కానీ వాళ్ళు కుదరదు. ఎందుకని? ఎందుకంటే రేపు పూజ మన ఇద్దరం కలిసి చేయాలి. సో పూజ అయ్యే వరకు మీరు నన్ను ముట్టుకోకూడదు. హా, ఇదేంటి మళ్ళీ? అసలు ఈ పూజలు ఎవరు కనిపెట్టారా బాబు? ఒక్కరోజే కదా విక్రమ్, కొంచెం సర్దుకోండి. సరేలే, పడుకో. విక్రమ్, చెప్పడం మర్చిపోయాను. మేము మా హాస్పిటల్లో ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. రియల్లీ? అవును, తేజ నేను క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా క్యాంప్కి వస్తే బాగుంటుంది. నాకు కుదరకపోవచ్చు శ్రావ్య, చూద్దాంలే. కానీ కుదిరితే మాత్రం తప్పకుండా రండి. మాకు హెల్ప్ చేయడానికి అను వస్తానని చెప్పింది. ఆ తిక్కపిల్ల తప్ప ఇంకెవరూ దొరకలేదా మీకు? ఎందుకు విక్రమ్, ఎప్పుడు దాన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అసలు అది ఏం చేసింది మిమ్మల్ని? ఏం చేసిందా? మొన్న దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పావు కదా, అప్పుడు ఏం చేసిందో తెలుసా అంటూ విక్రమ్ ఆ రోజు జరిగిందంతా శ్రావ్యకి చెప్తాడు. విక్రమ్ మాటలు విన్న శ్రావ్య నవ్వుకుంటుంది. చూసావా, దాని దెబ్బక రౌడీలు కూడా పారిపోయారు. అనుకి అల్లరి ఎక్కువే, కానీ చాలా మంచిదండి. ఇంట్లో గారాబం ఎక్కువైపోయి అలా తయారైంది.
అవునులే, పాపం గట్టిగా కొట్టేశాను. అయినా మీరు నా మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు, అలాంటిది అన్నుని ఎలా కొట్టగలిగారు? ఎలాగా? అది బుద్ధుడికి కూడా కోపం తెప్పించే రకం తెలుసా? ఆ మాటకి శ్రావ్య నవ్వుతుంది. సరే పడుకోండి, చాలా లేట్ అయింది. పడుకోవడం తప్ప ఇంకేం చేయలేం కదా ఇప్పుడు. ఆ మాటకి శ్రావ్య నవ్వుతూ విక్రమ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. గుడ్ నైట్ విక్రమ్. ఓకే, గుడ్ నైట్ శ్రావ్య. అన్నయ్య, నన్ను షాపింగ్కి తీసుకెళ్తా అన్నావు, గుర్తుందా? సారీరా, నాకు చాలా పనుంది. నాకు తెలుసు, నువ్వెప్పుడు ఇలానే చేస్తావు కదా. సరే నువ్వే వెళ్ళు షాపింగ్ మాల్కి. ఏంటి, నేను ఒక్కదాన్నేనా? అమ్మని తీసుకుని వెళ్ళవే. సర్లే. సరే అయితే మరి నేను బయలుదేరుతాను అంటూ తేజ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అను వాళ్ళ అమ్మతో కలిసి షాపింగ్కి వస్తుంది. విక్రమ్ కూడా ప్రణవ్ని తీసుకుని అదే షాపింగ్ మాల్కి వస్తాడు. ఏంట్రా సడన్గా షాపింగ్ తీసుకొచ్చావు? శ్రావ్యకి శారీ తీసుకోవాలిరా. మరైతే శ్రావ్యం తీసుకురావచ్చు కదా. లేదురా, శారీ తీసుకువెళ్ళి తనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అవునా, నీ ఐడియా బాగుంది, కానీ ఈ శారీ సెలెక్షన్ మనకేం తెలుస్తుంది? చూద్దాం అంటూ విక్రమ్ ప్రణవ్ లోపలికి వెళ్ళి శారీస్ చూస్తుంటారు. ఇంతలో అను అటుగా వస్తూ కనిపిస్తుంది. అనుని చూసిన విక్రమ్, ఇదేంటి ఇక్కడుంది అంటాడు. ఎవర్రా? జండూబాంకి దగ్గర చుట్టంలే అంటుండగా అను విక్రమ్ని చూసి, హాయ్ విక్రమ్, షాపింగ్కి వచ్చారా అని అడుగుతుంది. ఆహా కాదు, ఈ షాప్ అమ్మితే కొనేద్దామని వచ్చాను. ఓ సరే సరే, కొనుక్కోండి అయితే అంటూ అను అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి నీకు తెలుసా అని అడిగాడు ప్రణవ్. తెలుసు. మరైతే శారీ సెలెక్ట్ చేయమని తన్నే అడగొచ్చు కదరా. వద్దులే, తన శారీ సెలెక్ట్ చేయమని అడిగితే మన బుర్ర తింటూ కూర్చుంటుంది. ఏంటి, నేను మీ బుర్ర తింటున్నానా అన్న అను మాటలకి విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఏయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు, తమన్నా గురించి ఏం చెప్తున్నారో విందామని వెనక్కి వచ్చాను మళ్ళీ. అదేం లేదండి, వాడు ఊరికి ఏదో చెప్తున్నాడు అంటూ ప్రణవ్ సర్ది చెప్తాడు. అండి అవసరం లేదులే, అను అని పిలవండి. ఓకే అను, మాకు కొంచెం శారీ సెలక్షన్లో హెల్ప్ చేస్తారా? ఎవరికి? విక్రమ్ వైఫ్కి. హో శ్రావ్యకా? అవునను, నా భార్యకు ఒక మంచి శారీ సెలెక్ట్ చేయి, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. హాయ్, ఐస్ క్రీమా? అయితే సరే, నేను సెలెక్ట్ చేస్తాను అంటూ అను అక్కడ చీరలని చూస్తూ ఉంటుంది. ప్రణవ్కి ఫోన్ రావడంతో విక్రమ్తో చెప్పి పక్కకు వెళ్తాడు. విక్రమ్, ఈ చీర అయితే శ్రావ్యకి చాలా బాగుంటుంది. అవునా, ఇలా చూస్తే తెలియడం లేదను. అవునా, సరే ఇప్పుడు చూడండి అంటూ చీర విడదీసి తన భుజంపై వేసుకుంటుంది. ఇప్పుడెలా ఉంది? సూపర్, అదే ప్యాక్ చేయించాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ శారీ ప్యాక్ చేయండి. ఓకే మేడం. అను, అడగడం మర్చిపోయాను, నువ్వు ఒక్కదానివే వచ్చావా? లేదు, అమ్మ కూడా వచ్చింది, కానీ తనకు తలనొప్పిగా ఉందని వెళ్ళిపోయింది. నీలాంటిది పక్కనుంటే తలనొప్పి కాక ఇంకేం వస్తుంది? విక్రమ్, సరే సరే ఏడవకు. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. ఇంకా నా షాపింగ్ పూర్తి కాలేదు, మీరు వెళ్ళండి. పర్లేదు, వెయిట్ చేస్తాను, నువ్వు షాపింగ్ ఫినిష్ చేసుకునిరా. అవునా, అయితే మీరు కూడా నాతో రండి. ఏం చేస్తాం, సరే పద. ఏంటి విక్రమ్ అలా చూస్తూ నిలబడ్డారు? నాకు డ్రెస్ సెలక్షన్లో హెల్ప్ చేయండి. విక్రమ్ అక్కడ డ్రెస్లన్నీ చూసి ఒక డ్రెస్ తీస్తాడు. అను, ఈ డ్రెస్ ట్రై చేయి అంటాడు విక్రమ్. ఓకే అని అను ఆ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. విక్రమ్, ఈ డ్రెస్ ఎలా ఉంది? నాకు చాలా బాగుందను. బాగుందా? అయితే ఇంకో ట్రై చేస్తాను అంటూ చాలా డ్రెస్సులు ట్రై చేసిన తర్వాత విక్రమ్ మొదట చూసిన డ్రెస్ తీసుకుంటుంది. బిల్ పే చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అను విక్రమ్. విక్రమ్ ప్రణవ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు విక్రమ్? ప్రణవ్ కోసం అను. అతను ఇప్పుడు రాడలేండి, ఎందుకంటే అతను గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉన్నాడు. అవునా, నీకెలా తెలుసు? అదిగో ఒకసారి అటువైపు చూడండి అని అనగానే విక్రమ్ పక్కకు తిరిగి చూస్తాడు. ప్రణవ్ అక్కడ ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. విక్రమ్ ఫోన్ తీసి ప్రణవ్కి కాల్ చేస్తాడు. హలో ప్రణవ్, ఎక్కడున్నావురా? నేను పని మీద బయటకు వచ్చానురా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ప్రణవ్. పక్కనే ఉండి అంతా గమనిస్తా. ఏమన్నాడు? పనుండి బయటికి వెళ్ళాలని చెప్పాడా? అవును, నీకెలా తెలుసు? గెస్ చేశాను. సరే మనం వెళ్దాం పదా అని అనుని తీసుకుని కారులో బయలుదేరతాడు విక్రమ్. అను, నేను ఫస్ట్ చూపించిన డ్రెస్సే తీసుకున్నావు కదా, మరి అన్ని డ్రెస్సులు ఎందుకు ట్రై చేసావు?
ఊరికే విక్రమ్, అన్ని డ్రెస్సులు మనం కొనలేం కదా, అందుకే ఒకసారి అన్నీ వేసుకుని చూసాను. ఆ మాటలు విన్న విక్రమ్, అను చాలా టిపికల్ క్యారెక్టర్ నీది అంటాడు. ఆ మాటలకు అను నవ్వుతుంది. అనుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి విక్రమ్ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం అను వాళ్ళ అమ్మగారు కౌసల్య, అను త్వరగా స్నానం చేసిరా, గుడికి వెళ్దాం అంటుంది. అమ్మా, ఇంత పొద్దున్నే దేవుణ్ణి డిస్టర్బ్ చేయడం అవసరమా? నోరు మూసుకుని రెడీ అయ్యిరా, మొన్న కొన్నా కదా ఆ లంగావని వేసుకురా. మళ్ళీ ఇదొక పనా నాకు? గుడికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్ళాలను. సరే. కాసేపటికి అన్నం తీసుకుని గుడికి వెళ్తుంది కౌసల్య. గుళ్ళో పూజ పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు. అన్నయ్య, నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. సరే, మరి బయలుదేరదామా? అలాగే అన్నయ్య. అనుని కాలేజ్లో డ్రాప్ చేసి తేజ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. కాలేజ్ ఆడిటోరియంలో డ్యాన్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. విక్రమ్ ఫంక్షన్ ఏర్పాట్లు చూడడానికి కాలేజ్ దగ్గరికి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా? లెఫ్ట్ సైడ్ 2వ రూమ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి విక్రమ్ అక్కడి నుంచి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వస్తాడు. హాయ్ సార్. హాయ్ విక్రమ్ గారు, ప్లీజ్ కూర్చోండి. ఇట్స్ ఓకే సార్. ఫంక్షన్ ఏర్పాట్లు చూద్దామా? ఓకే రండి, చూపిస్తాను. ప్రిన్సిపల్ విక్రమ్కి ఫంక్షన్ ఏర్పాట్ల గురించి వివరంగా చెప్తూ చూపిస్తున్నారు. అను ఆడిటోరియంలో కూర్చుని డ్యాన్స్ రిహార్సల్స్ చూస్తూ ఉంది. ప్రమోద్ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. రేయ్ ప్రమోద్, ఏంట్రా డ్యాన్స్? మనం డ్యాన్స్ చేసామంటే అందరూ మనల్ని అలా చూస్తూ ఉండిపోవాలి, తెలుసా? నువ్వు చేయవే, తెలుస్తుంది అంటాడు ప్రమోద్. ఏంటి, అనుతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, దమ్ముంటే చేసి చూపించు. సరే అంటూ అను డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్తుంది. సాంగ్ మార్చరా అంటుంది అను. అదంతా చూస్తున్న ప్రమోద్, ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు అనుకుంటాడు. అను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టేసరికి విక్రమ్ కూడా అక్కడికి వస్తాడు. తను డ్యాన్స్ చేస్తుంటే నిజంగానే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. డ్యాన్స్ పూర్తయిన తర్వాత ప్రమోద్ దగ్గరికి వస్తుంది అను. ఇదిరా డ్యాన్స్ అంటే అనగానే, అను ఇంత బాగా డ్యాన్స్ చేసావు, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. ఎక్కడో నేర్చుకున్నానులే కానీ నీకెందుకు, పోయి బాగా ప్రాక్టీస్ చేయి అంటుంది అను. అను అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి డోర్ దగ్గర విక్రమ్ కనిపిస్తాడు. హాయ్ విక్రమ్, మీరేంటి ఇలా వచ్చారు? ఫంక్షన్ ఏర్పాట్లు చూద్దామని వచ్చాను. అదంతా వింటున్న ప్రిన్సిపల్, అను నీకు విక్రమ్ ముందే తెలుసా అని అడుగుతాడు. తెలుసు సార్ అంటుంది అను. విక్రమ్ గారు, మీరేమనుకోకపోతే అను మీకు ఫంక్షన్ ఏర్పాట్ల గురించి చెప్తుంది. నాకు కొంచెం పనుంది, లేకపోతే నేనే చూపించేవాడిని అన్నాడు ప్రిన్సిపల్. నో ప్రాబ్లం సార్, యూ క్యారీ ఆన్ అన్నాడు విక్రమ్. థ్యాంక్స్ విక్రమ్ అంటూ, అను నువ్వు చూసుకో, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అను విక్రమ్ అక్కడి నుంచి నడుస్తూ ముందుకు వెళ్తారు. అను చాలా బాగా డ్యాన్స్ చేసావు అన్నాడు విక్రమ్. అను ఇక్కడ ఏం చేసినా బాగానే ఉంటుంది అన్నది అను. ఈ బిల్డప్లకేం తక్కువ లేదు అన్నాడు విక్రమ్. బిల్డప్ ఏం కాదు, అది నా కాన్ఫిడెన్స్. అది సరే, ఏంటి రోజు హాఫ్ శారీలో వచ్చావు? మా అమ్మ ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళింది, ఇంకా మార్చుకోలేక ఇలాగే వచ్చాను. బాలేదా? చాలా బాగుంది. సరే, నేను బయలుదేరుతాను. అలాగే, కానీ ఫంక్షన్కి శ్రావ్యం తీసుకురావడం మాత్రం మర్చిపోకండే. ఎందుకు, నీ డ్యాన్స్ చూపించడానికా? ఏం కాదు, శ్రావ్యం అడిగితే మిమ్మల్ని అడగాలని చెప్పింది, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓ సరే, తీసుకొస్తాను. ఓకే బాయ్ విక్రమ్. ఓకే బాయ్ అను అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత అను తిరిగి ఆడిటోరియంలోకి వస్తుంది. అనును చూసిన లాస్య తన దగ్గరకు వస్తుంది. అను, ఆ విక్రమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా? ఏంటి సంగతి, అతను ఎలా ఉంటే నీకెందుకు? ఏం లేదు, అతను ఫ్రీ అయితే నేను ట్రై చేసుకుందామని. చంపేస్తాను పిచ్చి వేషాలు వేస్తే, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. ఏంటి, పెళ్ళైపోయిందా? అవును, మా అన్నయ్య ఫ్రెండ్స్ రావే తెలుసు కదా, తన భర్తే విక్రమ్. ఓ మై బ్యాడ్ లక్. ఏడ్చావులే, ఎవరైనా అందం చూసి ప్రేమిస్తారా? మరేం చూడాలి, మనసు చూడాలి. అది సరే, నువ్వెవరైనా ప్రేమించావాను? నేనా? ప్రేమించాను, కానీ అతను పెళ్ళైపోయింది. కొంపతీసి విక్రమ్ని గాని ప్రేమిస్తున్నావా ఏంటి? నోటికి ఏదొస్తుంది వాగేయడమేనా? తను శ్రావ్య హస్బెండ్, కల్లో కూడా అతని గురించి అలా ఆలోచించను. అంటే నువ్వు లవ్ చేసిన అతనికి పెళ్ళైపోయింది అన్నావు కదా, అందుకే అలా అడిగాను. అవును, పెళ్ళైపోయింది. ఇంతకీ ఎవరే అతను? సచిన్ టెండూల్కర్. ఏంటి? అవును,
చిన్నప్పటి నుంచి అతనంటే నాకు చాలా ఇష్టం. ప్రతి క్రికెట్ మ్యాచ్ మిస్ అవ్వకుండా చూసేదాన్ని తెలుసా. నిన్ను అడిగాను చూడు, నాకు నిజంగానే బుద్ధి లేదే. ఆ మాటలకి అను నవ్వుతుంది. సరే, ప్రాక్టీస్కి టైం అవుతోంది, వెళ్దాం పదా అంటూ అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. అను, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, ఊరికే కూర్చున్నాను. రా, నువ్వు కూడా కూర్చో. మనం కబుర్లు చెప్పుకుని చాలా రోజులైంది కదా. చాలా రోజులా? రోజు మాట్లాడుతూనే ఉన్నావు కదా. ఆహా, అయినా నాకు చాలా రోజులైనట్టుగానే ఉంది. అవునులే, నువ్వు ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండలేవు కదా. పో అన్నయ్య, నువ్వెప్పుడూ ఇంతే, నన్ను ఏదోటి అంటూనే ఉంటావు. అదేం లేదు కానీ ఆ ప్రమోద్ గారి పరిస్థితి ఏంటి? ఏముంది, వాడెప్పుడు నాతో పోటీపడి గెలవాలని చూస్తాడు, కానీ అనుని గెలవడం అంత ఈజీ కాదు కదా. అను, ఇలా అందరితో గొడవ పెట్టుకోవడం మంచిది కాదురా. అన్నయ్య, నేను ఊరికే ఎవరితోనూ గొడవ పడను. అయినా ఇవన్నీ చిన్న చిన్న సరదాలు, మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మెమరీస్ ఉండాలి కదా. సర్లే, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని. అన్నయ్య, ఒక విషయం చెప్పు. నీకు పెళ్ళైతే మీ ఆవిడ మాట విని నన్ను తిడతావా? అదేంటి, నీకెందుకు అలా అనిపించింది? మొన్న పక్కింటి శారదా ఆంటీ అంటోంది, మీ అన్నయ్య పెళ్ళయ్యే వరకే నీ ఆటలు సాగుతాయి, తర్వాత మీ అన్నయ్య మీ వదిన మాటే వింటాడని. లేదురా, నాకు నీ తర్వాత ఎవరైనా. నిజమే చెప్తున్నావా? నిజంరా. అయినా నీకు చాలా మంచోదని వస్తుంది, నిన్ను బాగా చూసుకుంటుంది కూడా. అన్నయ్య, నిజం చెప్పు, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? లేదను. మరి వదిన మంచిదని ఎలా చెప్పగలుగుతున్నావు? గెస్ చేశాను. అయినా నా చిట్టి తల్లికి వదిన కావాలంటే ఆ అమ్మాయి పెట్టి పుట్టాలి తెలుసా. కరెక్ట్గా చెప్పావు తేజ. ఆ మాటలకి అను తేజ వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్న ప్రభాకర్ కనిపిస్తాడు. నాన్న, మీరెప్పుడొచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. అవునా, మేం గమనించలేదు నాన్న. మీ అన్న చెల్లెలు కబుర్లో పడితే పక్కన బాంబు పడినా పట్టించుకోరు కదా. అదేం లేదు నాన్న, ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం అంతే. మీరు కూడా వచ్చేలా కూర్చోండి. ఆ మాటకి ప్రభాకర్ కూడా వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. తేజ, హాస్పిటల్లో అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది నాన్న. మీ టూర్ ఎలా జరిగింది? పర్లేదు, వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వచ్చాను. హో, కంగ్రాట్స్ నానా. అను, నీ కాలేజ్ ఫంక్షన్ అని చెప్పావు, ఎప్పుడు? 2 రోజుల తర్వాత నానా. ఫంక్షన్కి మీరు వస్తారో రారో అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. థ్యాంక్ గాడ్ మీరు వచ్చేసారు. నా కూతురికి మాటిచ్చాక కూడా రాకుండా ఉంటానా? వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, మీరిద్దరూ దాన్ని అలాగే గారాబం చేయండి, రోజు రోజుకు దీని అల్లరి ఎక్కువైపోతుంది అంటూ కౌసల్య వీళ్ళ దగ్గరకు వస్తూ అంటుంది. నాన్న అన్నయ్య నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని కుళ్ళు కదా నీకు అంటుంది అను వాళ్ళ అమ్మని. అవును మరి, నిన్ను చూసే కుళ్ళుకోవాలి నేను. వదిలే కౌసల్య. సరే, భోజనం చేద్దాం రండి అనగానే, అమ్మా భోజనం ఇక్కడికే తీసుకురా, అందరం కలిసి టెర్రస్ మీద భోజనం చేసి చాలా రోజులైంది. సరే అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. కౌసల్య భోజనం ప్లేట్లో పెట్టిస్తుంది. అను కబుర్లు చెప్తూ ఉంటే ఒక పక్క ప్రభాకర్, ఇంకో పక్క తేజ అనుకు భోజనం తినిపిస్తున్నారు. అది తింటుంది కదా, మీరెందుకు దాన్ని తినిపిస్తున్నారు? పర్లేదులే అమ్మా. ఆ మాటకి అను కౌసల్యను వెక్కిరిస్తుంది. నిన్ను అని కౌసల్య అనగానే, చూడు నాన్న అంటుంది అను. కౌసల్య, దాన్ని తిన్నివ్వు. భోజనం చేసిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కాసేపు ఉండిపోతారు. అను మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ అమ్మ ఒళ్ళోనే పడుకుని నిద్రపోతుంది. చూడండి, ఇది ఇక్కడే నిద్రపోయింది. సరే కౌసల్య, దాన్ని నేను తీసుకువెళ్తానులే అంటూ ప్రభాకర్ అనుని ఎత్తుకు తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. ఉదయాన్నే విక్రమ్కి మెలకు వచ్చేసరికి శ్రావ్య అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ కనిపిస్తుంది. విక్రమ్ బెడ్పై నుంచి లేచి శ్రావ్య దగ్గరికి వస్తాడు. శ్రావ్యను వెనక నుంచి కౌగిలించుకుంటాడు. ఏంటండి పొద్దున్నే? భార్య ఇంత అందంగా ఉంటే కాలం తెలియదు తెలుసా. అవునా, పర్లేదు, మీ కాలాన్ని నేను గుర్తు చేస్తూ ఉంటాను. హే, నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను శ్రావ్య. ఏంటి విక్రమ్? విక్రమ్ తను కొన్న చీర శ్రావ్య చేతికిస్తాడు. వావ్, చాలా బాగుంది. ఎప్పుడు కొన్నారు? 2 రోజుల క్రితమే తీసుకున్నా. మీ సెలక్షన్ చాలా బాగుంది విక్రమ్. ఇది నా ఒక్కడి సెలక్షనే కాదు, మరి ఇంకెవరు సెలెక్ట్ చేశారు? ఆ కోతిపిల్ల అను ఉందిగా, తనే సెలెక్ట్ చేసింది. అదెక్కడ కలిసింది మిమ్మల్ని? నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను ప్రణవ్ షాపింగ్ మాల్కి వెళ్ళాం, అక్కడే కలిసింది. హో అవునా, చీర చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరేం కావాలి?
శ్రావ్య నడుం పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు విక్రమ్. ఒక స్వీట్ కిస్ ఇస్తే బాగుంటుంది. ఇంతలో శ్రావ్య అనే పిలుపు వినిపిస్తుంది. అది విని శ్రావ్య, అత్తయ్య పిలుస్తున్నారు, వదలండి. ఆహా, ఒక ముద్దివ్వు, వదిలేస్తాను. ఇప్పుడా? అంత టైం లేదు, ముందు మీరు ఫ్రెష్ అయ్యారండి అంటూ విక్రమ్ కౌగిలి విడిపించుకుని తను వాష్రూంలోకి తోస్తుంది శ్రావ్య. ప్లీజ్ శ్రావ్య అని విక్రమ్ అడుగుతుంటే శ్రావ్య నవ్వుతూ విక్రమ్ చంపపై ముద్దు పెట్టి బయటకు వచ్చేస్తుంది. అత్తయ్య పిలిచారా? అవును శ్రావ్య, టిఫిన్ రెడీ చేశాను, అందరినీ పిలుచుకునిరా. హా అలాగే అత్తయ్య. ఈలోగా విక్రమ్ రెడీ అయి బయటకు వస్తాడు. శ్రావ్య టిఫిన్ పెట్టు. హా వస్తున్నానండి. కాసేపటికి టిఫిన్ చేసి ఇద్దరు కారులో బయలుదేరతారు. శ్రావ్య, సాయంత్రం త్వరగా వస్తాను, బయటికి వెళ్దాం. ఎక్కడికి? సరదాగా అలా తిరిగి వద్దాం. సరే విక్రమ్. సరే అంటే సరిపోదు, హాస్పిటల్లో ఏం పనులున్నా త్వరగా ఫినిష్ చేసుకో. అలాగే భర్తగారు, మీరు చెప్పినట్టే చేస్తాను, సరేనా? ఇంతలో హాస్పిటల్ రావడంతో శ్రావ్య కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం అను పార్కులో బెంచ్ మీద కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. మాటి మాటికి అటు ఇటు చూస్తోంది. మళ్ళీ ఐస్ క్రీమ్ కొంచెం తిని కుడిపక్కకు తొంగి చూస్తూ ఉండగా వెనక నుండి ఎవరో అను తలపై కొడతారు. దాంతో చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం మొహానికి అంటుకుంటుంది. అను కోపంగా వెనక్కి తిరిగి చూసేసరికి శ్రావ్య విక్రమ్ కనిపిస్తారు. ఇద్దరూ అను మొహం చూసి గట్టిగా నవ్వుతారు. శ్రావ్య, ఏంటి ఇలా చేశావు? నేను కాదను, విక్రమ్. అనుకున్నాను ఇలాంటి పనులు చేసేది మీ ఆయనే అని. సరే వెళ్ళి క్లీన్ చేసుకునిరా. అను పైప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకుని అక్కడికి వస్తుంది. శ్రావ్య తన బ్యాగ్లో కర్చీఫ్ తీసి అనుకిస్తుంది. అను, ఈ కర్చీఫ్తో తుడుచుకో. థ్యాంక్స్ శ్రావ్య. ఏ కోతి, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు విక్రమ్. ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను విక్రమ్. బాయ్ ఫ్రెండా? ఆహా కాదు, గర్ల్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ లాస్యతో కలిసి వచ్చాను. అది నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చి ఇప్పుడే వస్తానని వెళ్ళింది. దానికోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు వచ్చిన ఐస్ క్రీమ్ మొత్తం కింద పడేశారు. ఏడవకు, నేను కొనిస్తానులే. నిజమా? నిజం. అయితే మీరు నాకు 2 ఐస్ క్రీమ్లు బాకీ ఉన్నారు తెలుసా? 2? అవును, మన శ్రావ్యకి శారీ సెలెక్ట్ చేస్తే ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నారు, మర్చిపోయారా? హో అవును కదా. సరేరా, ఇప్పుడే తిందు గాని. ఇప్పుడు వద్దులే విక్రమ్, మీరిద్దరూ సరదాగా గడపడానికి వచ్చుంటారు కదా, ఎంజాయ్. ఇంతలో లాస్య వచ్చి, ఏ అను రా వెళ్దాం అంది. అను, ఒక్క నిమిషం. ఏంటి శ్రావ్య? శ్రావ్య బ్యాగ్లో నుంచి కుంకుమ తీసి అనుకు బొట్టు పెడుతుంది. బొట్టు లేకపోతే నీ మొహం ఏదో వెలితిగా కనిపిస్తోంది. అవును, ఇందాక ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు పడిపోయి ఉంటుంది. ఎనీవే థ్యాంక్స్ శ్రావ్య, బాయ్ అంటూ అను లాస్యతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాలేజ్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్కి చాలామంది విఐపీలు వచ్చారు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళు ముందుగా ప్లాన్ చేసినట్టు ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజెంట్ చేస్తున్నారు. విక్రమ్ శ్రావ్యని తీసుకుని ఫంక్షన్ దగ్గరికి వస్తాడు. శ్రావ్యని చూసి అను దగ్గరకు వస్తుంది. శ్రావ్య, వచ్చేసావా? నీ గురించి ఎదురు చూస్తున్నాను, రా వెళ్దాం. ఎక్కడికి అని అడుగుతాడు విక్రమ్. నేను ఇంకా రెడీ అవ్వలేదు కదా, శ్రావ్య హెల్ప్ చేస్తుందని. మీరు ఇక్కడే కూర్చోండి విక్రమ్ అంటూ శ్రావ్య చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది అను. అను, ఏ డ్రెస్ వేసుకోపోతున్నావు అని అడిగింది శ్రావ్య. ఇదే శ్రావ్య అని చూపించింది అను. ఈ డ్రెస్సా? నువ్వు పెర్ఫామ్ చేసే సాంగ్కి శారీ అయితే బాగుంటుందను. శారీనా? ఇప్పుడు అది ఎక్కడి నుంచి తేవాలి? నేను తీసుకొచ్చాలే అను. అవునా? అవును, నువ్వు ఆ సాంగ్ గురించి చెప్పగానే నాకు అనిపించింది నీకు శారీ అయితే బాగుంటుందని. అందుకే నేను ఆ రోజే నీకోసం శారీ తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ శ్రావ్య. ఇట్స్ ఓకే. శ్రావ్య అనుని రెడీ చేసి అద్దం ముందుకు తీసుకొస్తుంది. అను, ఎంత బాగున్నావో తెలుసా, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ కాటుగా తీసి అను బొగ్గ మీద చుక్కబెడుతుంది. ఏంటి శ్రావ్య ఇది, నేనేమైనా చిన్నపిల్లనా? మరి శారీ కట్టుకున్నంత మాత్రం పెద్దదాని అయిపోవు. ఆ మాటకు అను నవ్వుతుంది. సరే, నేను విక్రమ్ దగ్గరికి వెళ్తాను. ఓకే శ్రావ్య. శ్రావ్య అక్కడి నుంచి విక్రమ్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ప్రిన్సిపల్ ప్రమోద్ దగ్గరికి వస్తాడు. ప్రమోద్, ఏర్పాట్లన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా? సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటానుగా. నువ్వు చూసుకుంటావు సరే, కానీ అను ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే సార్. ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి ప్రమోద్, అనుకు ప్రిన్సిపల్ కూడా భయపడుతున్నాడు? భయపడక చేస్తాడా?
ఈయన దాన్ని ఏమైనా అంటే వెంటనే ఏదో ఒక తింగర పని చేసి ఆయన ఇరికించేస్తుంది. అందుకే మన ప్రిన్సిపల్ సాధ్యమైనంత వరకు దాని జోలికి వెళ్ళాడు. అది నిజమేలే, అది ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈసారి దాన్ని నేను వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ఈ ఫంక్షన్లో అది డ్యాన్స్ చేస్తుంది కదా. అవును, చూస్తూ ఉండు దాని ప్రోగ్రామ్ని ఎలా చెడగొడతాను. రేయ్, ఏదో ఒకటి చేసి మళ్ళీ దాని చేతుల్లో ఓడిపోవడం అవసరమా చెప్పు? వదిలేయిరా. అస్సలు వదలను, నువ్వు రా చెప్తాను అంటూ ప్రమోద్ తన ఫ్రెండ్ని తీసుకుని అనూన రూమ్ దగ్గరికి వస్తాడు. అను రెడీ అయి కూర్చుని లాస్యతో కబుర్లు చెప్తూ ఉంది. వావ్, అను శారీలో చాలా అందంగా ఉంది కదరా. నోర్ముయ్, దాని అందాన్ని పొగడ్డానికి వచ్చావా? ఏదో క్యాజువల్గా అన్నానురా. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చెప్తాను, ముందు వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసిరా. సరే. కాసేపటికి మెయిన్ ఆఫ్ అవుతుంది. ఏంటే కరెంటు పోయింది? ఏమో అను, నువ్వుండు, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. సరే, త్వరగా వచ్చే లాస్య. ఓకే అను, నువ్వు జాగ్రత్త. ఓకే. లాస్య బయటికి వెళ్ళాక ప్రమోద్ తన ఫ్రెండ్ లోపలికి వచ్చి అను కోసం వెతుకుతూ ఉంటారు. అను మొహం మీద క్లోరోఫామ్ స్ప్రే చేసి ఒక మూటలో కట్టి స్టోర్ రూమ్లో పడేస్తాడు. ప్రమోద్ అనుకున్నట్టుగా అను డ్యాన్స్ చేయకుండా అనుని అడ్డుకోగలిగాడా? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.